విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఆసుపత్రి నుంచి పెద్ద ఎత్తున పొగలొస్తున్నాయి. పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పలువురు రోగులు మంటలు చిక్కుకున్నారు. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున పొగలొస్తున్నాయని పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. విశాఖ జగదాంబ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇండస్ ఆసుపత్రిలో కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు కారణాలేంటి? జగదాంబ సెంటర్ ఇండస్ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. అయితే ఈ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది బాధాకరమైన విషయం, విచారకరమైన విషయమే. రోగులు పెద్ద ఎత్తున ఇక్కడ అంటే ఇంచుమించుగా ఒక 100 మంది రోగులు ఉంటారు. ఈ రెండో అంతస్తులో ప్రమాదం జరిగినట్టుగా మనకి ప్రధానంగా సమాచారం ఉంటుంది. ఫస్ట్ కొంచెం పొగలతోటి స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒకసారి అసలు ఫైర్ ఎక్కువ నుంచి వచ్చింది, షార్ట్ సర్క్యూట్ లేకపోతే మరొకటి ఏమన్నా సరే జరిగిందన్నది కూడా ఇంతవరకు అయితే తెలియలేదు. ప్రమాదం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట 20 నిమిషాల ముందు నుంచి కూడా ఇక్కడ ఇలా ప్రమాదం జరిగినట్టు మనకి ప్రధానంగా సమాచారం ఉంటుంది. వెంటనే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఇక్కడ నుంచి మంటల్ని ఆర్చివేసే చర్యలు అయితే చేపట్టారు. ప్రధానంగా ఇక్కడ రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ప్రమాదం బారిన పడకుండా వారిని తరలించే ప్రయత్నం అయితే ఇక్కడ ఓవరాల్ గా హాస్పిటల్ సిబ్బంది అయితే చర్యలు చేపట్టారు. మంటల్ని ఇంకా ఆర్పుతున్నారు. ప్రధానంగా ఇక్కడ రోగులు పరుగులు తీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోగులతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ వాళ్ళతో ఉన్నటువంటి ఇది కూడా ఇబ్బంది పడుతున్నారు. పొగలు విపరీతంగా ఉండడంతో ఏంటంటే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మరి కాసేపులో పూర్తి సమాచారం మనకి తెలియనుంది. అయితే శ్రీధర్, మెయిన్ గా ఆపరేషన్ థియేటర్ లో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఇది మానవ తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ అంటే హాస్పిటల్ తప్పిదం కూడా మనం చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఫైర్ సంబంధించి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్ పాటించినప్పుడు కూడా సమయానికి అది మరి ఏ పరిస్థితులు అక్కడ ప్రికాషన్స్ పాటించలేదంటే తెలియాల్సి ఉన్నది. అంటే 4-5 అంతస్తులు ఏర్పాటు చేసుకోవడం అసలు ఖచ్చితంగా ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఖచ్చితంగా వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అటువంటి పరివేషణ లోపం అది, సిబ్బంది లోపం అని ఒక సాకు చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు మనకి విభాగాలు, ప్రభుత్వ శాఖల విభాగాలు తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే విశాఖలోనే అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అధికారులు ఏంటంటే ఏ శాఖ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి విజిట్స్ ఉంటాయి. అట్లాంటి ఏ విభాగం అయినా సరే విజిట్స్ ఉంటాయి. అట్లాంటివి చేయకపోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే మనకు ప్రధానంగా తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే మరొక 10 నిమిషాల్లో మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే ఫైనల్ గా కొంతమంది రోగులు మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అని అనుకోవచ్చా? ఎలాంటి చర్యలు చేపట్టారు శ్రీధర్? అంటే ఇప్పుడు ప్రమాదం జరిగినంటే చాలా మంది బయటికి పరుగులు తీయడం అయితే జరిగినట్టుగా మనకి ప్రధాన సమాచారం. తర్వాత ఏంటంటే పైకి హాస్పిటల్ పైకి అయితే ఫైర్ తప్పితే ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఎంతవరకు ఇక్కడ ప్రమాదం జరిగింది, ఎవరికైనా ప్రమాదం సంభవించిందా లేదా అనేది మరొక 5-10 నిమిషాలనైతే తేలే అవకాశం ఉంది. మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.
విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఆసుపత్రి 2వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున పొగలొస్తున్నాయి. పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.